హాయ్ అండి అందరికి. ఈరోజు నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఎన్ని మిషన్లు వాడానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లో సెకండ్ హ్యాండ్ మిషన్ ఒకటి తీసుకున్నారు 1500లలో. అది అమ్మి మళ్ళీ తర్వాత ఉషా కంపెనీ తీసుకున్నాను. ఆ మిషను 2999 తీసుకొని నేను ఒక 7-8 సంవత్సరాలు వాడి ఆ డబ్బులతోటి ఈ మిషన్ తీసుకొని మళ్ళీ ఇది కంటిన్యూ చేసుకుంటా ఇప్పుడు ఆ మిషన్ తీసుకున్నాను. తర్వాత ఇది తీసుకున్నాను. ఈ మిషన్లో కాస్ట్ ఎప్పుడు తీసుకున్నాను ఏందనేది పూర్తి వివరాలతో చూపిస్తాను. అన్ని మిషన్లు కాస్ట్ చూపిస్తాను, ఎలా పనిచేస్తున్నాయో కూడా. ఫస్ట్ ఈ మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చూస్తున్నారు కదా, దివ్య కంపెనీ. ఫస్ట్ వాడింది నేర్చుకునేటప్పుడు మిషన్ ఖరాబ్ అయిద్దని సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను. తర్వాత అది అమ్మి అది తీసుకున్నానని చెప్పాను కదా, అది అమ్మి ఆ డబ్బులు కొనేసుకొని మళ్ళీ తీసుకున్నాను నేను. ఈ దివ్య కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకపోతే చిన్న మిషన్ ఎందుకు అమ్మానంటే మోటార్ ఎమ్మటెమ్మటే హెవీ లోడ్ పడుతుంది కదా, ఇబ్బంది అవుతుందని పెద్ద మిషన్ తీసుకొని పెద్ద మోటార్ తీసుకున్నాను. ఇదైతే అప్పటి నుంచి కూడా నాకు చాలా బాగా కలిసి వచ్చింది. ఇన్ని మిషన్లు వచ్చినాయి అంటే కూడా దీనివల్లే చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను ఇది అమ్మి కూడా మళ్ళీ తీసుకున్నాను. ఇది నాకు కలిసి వచ్చిన మిషను. తర్వాత ఇది తెచ్చిన ఎమ్మటే మళ్ళీ తీసుకున్నాను. శారీ ఫాల్స్ వేసుకోవటానికి, జిగ్జాగు వేసుకోవటానికి ఇబ్బంది అవుతుంది, వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా చేస్తుంది, కానీ కొంచెం దీన్ని అయితే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు మోటార్ తోని 7,500 పడింది. నేను ఇది ఖమ్మంలో తీసుకున్నాను. ఇప్పటి వాటికి కూడా దీన్ని ఏమి రిపేర్ చేయలేదు, అసలు ఒక్క పార్ట్ కూడా మారవలేదు. మిషన్ చూసారు ఎంత బాగుందో, చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా. ఈ మిషన్ తీసుకొని ఇప్పుడు దగ్గర దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. ఇది కూడా అసలు ఆయిలింగ్ కానీ దేనికి ఇవ్వలేదు అసలు ఒక్కసారి కూడా. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం ఇది ఇబ్బంది అవుతుందని నాకు ఇది కావాలని నేను తీసుకున్నాను. ఈ మిషను తీసుకొని కూడా 2 సంవత్సరాలు దాటుతుంది. ఇది 3వ సంవత్సరం. దీన్ని డెమోతోని ఇంటికి తీసుకురావటం మొత్తం 24,000 ఏం పడింది. ఈ మిషన్ గురించి చెప్పాను కదా, ఇది నన్ను చాలా ఇబ్బందులలో ఆదుకుంది. ఈ మిషన్ తీసుకోవడానికి కూడా ఇది నాకు చాలా సహాయం చేసింది. అందుకే దీన్ని ఎప్పటికీ అమ్మదలుచుకోలేదు. నేను ఇచ్చి కూడా మళ్ళీ తీసుకున్నాను. ఉంచుకుందాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. అలాగే టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. నేను నేర్చుకుంది మామూలుగానే నేర్చుకున్నాను. నేను 7th వరకే చదివాను. మా ఊరు పక్కన నేర్పిస్తుంటే నేర్చుకున్నాను పట్టుదలతోని. నాతో పాటు నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి రాలేదు. కానీ ఈ రోజు నేను 7th చదివి కూడా రోజుకు 1000 రూపాయలు 800 వరకు అయితే కష్టపడి సంపాదించగలను. ఇంట్లో పిల్లల్ని ఇంట్లో పని చేసుకుంటా. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఏ పనైనా, ఈ పనైనా కాదు, పట్టుదలతో నేర్చుకుంటే తన కాళ్ళ మీద తను బతకగలదు. ఇప్పుడు చూశారు కదా, నా మీద నాకైతే చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. అలాగే ఇంకా ఏ వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా అలాగే నేర్చుకోండి. ఇంకా టైలరింగ్ నేర్చుకోవాల్సిన వాళ్ళు అయితే ఇంకా పట్టుదలతో నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ తోని. నేను 4 మిషన్లు వాడిని, కానీ ఎన్ని మిషన్లు తీసుకున్నప్పుడైనా కొంచెం కూడా భయం అనిపించలేదు. కానీ ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నా, ఇది ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి ఏందనేది చాలా భయపడ్డా. తీసుకునేటప్పుడు చాలా రోజులు ఆలోచించిన, కానీ ఏదైతే అది అయిందిలే అని, వర్క్ ఎక్కువగా ఉంటుందిగా అసలు చూద్దాంలే అన్నట్లు తీసుకున్నా. కానీ తెచ్చిన రోజు అయితే చాలా భయం అనిపించింది. హై స్పీడ్ మిషన్ అసలు నేను కంట్రోల్ చేయగలనా లేనా అని. కానీ ఒక్క రోజుకే అర్థమైంది. నేను రోజుకి 4-5 బ్లౌజులు దీని మీద కుట్టాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ దీని మీద కుట్టి నాకే అలిపోతుంది, కానీ కొంచెం కూడా కష్టం అనిపించట్లేదు. ఓపిక ఉంటే 10 బ్లౌజులు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. తీసుకున్న దానికి మాత్రం నేను ఒక నెల 20 రోజులలోనే దీని 24,000 పడిందని చెప్పాను కదా, దీని బాకీ తీర్చేసుకున్నాను. చాలా మంచిగా ఉంది మిషన్. 2 సంవత్సరాలకి ఒక్కసారి మొన్న చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, మిషన్ గురించి ఎలా వాడాలి ఏందనేది. ఈ వీడియోలో కింద లింక్ ఇస్తాను, ఇది ఎలా వాడాలి అనేది చూడండి ఆ వీడియో కూడా. మిషన్ ఆయిల్ మార్చుకోవాలని చెప్పాను కదా, నేను పండగకు ఒకసారి బాగా బట్టలు ఉన్నాయని కొంచెం పట్టించుకోకుండా ఆయిల్ మారకుండా ఉండేసరికి గ్రీన్ కలర్ లోకి వచ్చింది. అట్లా రాకుండా చూసుకోవాలి.
కానీ దీనికి మించింది అయితే లేదు. షాపులలో కాదు, ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు. నేను అంతే తీసుకున్నాను. ఇప్పుడు వర్క్ అయితే ఇంకొద్దిగా ఎక్కువ కుట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, కొంచెం కూడా ఇబ్బంది అనిపించదు. ఈ మిషన్ చెప్పాను కదా, డెమోతో కలిపి నేను తీసుకుంది FI మిషన్. 2 సంవత్సరాలు దాటింది. నేను తీసుకున్నప్పుడు అయితే ఫిట్టింగ్ ఛార్జెస్ అన్ని కలిపి 24,000 పడింది. నేనైతే ఈ మిషన్ కోదాట్లో తీసుకున్నాను. ఇంతవాటికి ఒక్క రిపేర్ కూడా రాలేదు. అది నేను అప్పుడు కలర్ మారిందని చెప్పాను కదా, దాని విషయంలో ఒక్కసారి ఆయిలింగ్ చేయించాను. చాలా బాగా పనిచేస్తుంది మిషన్. ఇది మనకి కంఫర్ట్ గా సెట్ చేసుకోవచ్చు హైట్ ని బట్టి. ఈ మిషన్ గురించి ఇంతేనండి. తర్వాత ఈ మిషన్ గురించి చెప్పాను కదా, ఇది నేను తీసుకున్నందుకైతే చాలా సంతోషం అనిపించింది. ఇన్ని మిషన్లు వచ్చి నేను ఇప్పుడు ఇలా కుట్టుకుంటున్నానంటే ఈ మిషన్ ద్వారానే. అసలు ఇది నేను జగ్గీపేటలో తీసుకున్నాను. నాకు ఇది కూడా మోటారు దీంతో 8,000 పడింది. ఇది తీసుకొని 14 సంవత్సరాలు ఏమవుతుంది. చూసారు కదా మిషన్ ఎంత బాగుందో. ఇది నేను అమ్మిన వాళ్ళకి కూడా చెప్పాను. వాళ్ళు నేర్చుకుంటా అంటేనే ఇచ్చాను, మళ్ళీ నేనే తీసుకుంటా అని చెప్పి. అందుకే నేను తీసుకున్నాను ఇది అమ్మదలుచుకోక. దీని మీద అయితే ఈ మిషన్ తీసుకుంది కూడా దీంతోనే. ఈ డబ్బులు దాచుకొని తీసుకున్నాను. ఇది నన్ను చాలా ఇబ్బందులలో ఆదుకుంది. ఈ మిషన్ తీసుకోవడానికి కూడా ఇది నాకు చాలా సహాయం చేసింది. అందుకే దీన్ని ఎప్పటికీ అమ్మదలుచుకోలేదు. నేను ఇచ్చి కూడా మళ్ళీ తీసుకున్నాను. ఉంచుకుందాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. అలాగే టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. నేను నేర్చుకుంది మామూలుగానే నేర్చుకున్నాను. నేను 7th వరకే చదివాను. మా ఊరు పక్కన నేర్పిస్తుంటే నేర్చుకున్నాను పట్టుదలతోని. నాతో పాటు నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి రాలేదు. కానీ ఈ రోజు నేను 7th చదివి కూడా రోజుకు 1,000 రూపాయలు 800 వరకు అయితే కష్టపడి సంపాదించగలను. ఇంట్లో పిల్లల్ని ఇంట్లో పని చేసుకుంటా. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఏ పనైనా, ఈ పనైనా కాదు, పట్టుదలతో నేర్చుకుంటే తన కాళ్ళ మీద తను బతకగలదు. ఇప్పుడు చూశారు కదా, నా మీద నాకైతే చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. అలాగే ఇంకా ఏ వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా అలాగే నేర్చుకోండి. ఇంకా టైలరింగ్ నేర్చుకోవాల్సిన వాళ్ళు అయితే ఇంకా పట్టుదలతో నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ తోని. రేట్లు చెప్తాను ఒకసారి. ఇది జాక్ కంపెనీ మిషన్. దీని రేట్ అయితే డెమో తోటి ఫిట్టింగ్ ఛార్జెస్ తోటి అన్ని 24,000 పడింది. నేను తీసుకొని కూడా 2 సంవత్సరాలు దాటింది. FI ఇది. ఇది దివ్య కంపెనీ. ఇది తీసుకొని కూడా 13-14 సంవత్సరాలు అయింది. ఇది నేను తీసుకున్నప్పుడు మోటార్ తోటి అయితే 8,000 పడింది. తర్వాత ఈ మిషన్ తీసుకొని అంతే 13 సంవత్సరాలు ఏమవుతుంది. ఇది కూడా అంతే 7,500 దాకా పడింది. అర్థమైంది కదా మీకు? ఇంకా ఏమైనా ఈ వీడియోలో డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.